ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర సంబరాలు మొదలయ్యాయని ఆల్రెడీ చెప్పేశాము. మరి ఇక్కడ ఇంటూరి నాగేశ్వరరావు గారి సత్యమని అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు. మరి వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అయితే ఇక్కడ జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా సేపట్లో ఇంటూరి నాగేశ్వరరావు గారు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఆయన కోసం కూడా మనం ఎదురు చూస్తూనే ఉందాం. 2.5 ఏళ్ల కష్టం ఈ రోజు ఫలించింది. మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు? మా ప్రజల తీర్పు అమ్మా ఇది. న్యాయం ఎటుంటే అటే ఉంది. న్యాయం ఈ రోజు గెలిచింది. హ్యాపీగా ఉంది. ప్రజా పక్షాన ఉంది న్యాయం. ప్రజలు ఈ రోజు తీర్పు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంటూరి నాగేశ్వరరావు గారితో పాటు మీరు కూడా తన వెనుక నిలబడి ఎన్నో సహాయ సహకారాలు అందించారని, ఎంతో ఈ పార్టీ గెలవడానికి కృషి చేశారనేది మేము వింటూనే ఉన్నాము. మరి దాని గురించి మీరేమంటారు? నాగేశ్వరరావు గారి విజయం వెనక ఎప్పుడూ మా సపోర్ట్ ఉండుద్ది. తన కష్టం వెనక మా కష్టం ఉండుద్ది. ప్రజల తీర్పు అని చెప్పే కదా ఈ రోజు మా ప్రజలందరి తరపున, మా కందుకూరు ప్రజానికం తరపున 20 సంవత్సరాల గిఫ్ట్ బాబు గారికి మా కళ నెరవేరింది. ఈ ఉత్సాహం చూడండి ఎలా ఉందో. ఇంతకు మించి ఇంకేం కావాలి? మేడం, మేము ఆల్రెడీ లోపల తీసుకున్నట్లయితే ఈ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయని చెప్పాలి. ఒక్కొక్కరికైతే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయి. మేము ఆల్రెడీ లోపల తీసుకొని మీ ఇంటర్వ్యూ కోసం, మీ వెల్కమ్ కోసం మీరు సతీమణిగా ఇంటూరి నాగేశ్వరరావు గారికి ఎలా వెల్కమ్ చెప్దామో చూద్దామని అయితే వచ్చేసాము. మరి మీరు మొదటిగా ప్రజలకి ఇచ్చే ఒక సలహా కానివ్వండి, లేదంటే ఒక అవుట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ఎలా ఉండబోతుంది? ప్రజల తరపున భారీగా ఉంది. ప్రజానికమే మాకు చాలు బలం. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ రోజు హ్యాపీగా నిద్రపోతామమ్మా. 3 years కష్టం. ఈ రోజు హ్యాపీగా నిద్ర వస్తుంది. ఫస్ట్ హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మీరందరూ కూడా. మీకు అందరికీ రుణపడి ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రజానికానికి మా కందుకూరు గడ్డని ఇంటూరి అడ్డగా తీర్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. మా హ్యాపీనెస్ మీలో చూసుకుందామనే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను కూడా. మా హస్బెండ్ ఇంకా అక్కడే ఉన్నారు కౌంటింగ్ దగ్గరే. వీళ్ళందరిని చూస్తే ముందు మా హ్యాపీ కన్నా మా వాళ్ళ హ్యాపీ చూద్దామని వచ్చాను. అది చాలండి. ఇంకా మరి మేడం గారు వెనక కనుక చూసుకున్నట్లయితే ఎంతో మంది నారీ మనులైతే ఉన్నారు. మరి సార్ రాగానే వీర తిలకం దిద్ది పాలించు జన సైనికుడా అని చెప్పడానికైతే మరి ఎంతమంది నారీ మనులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సార్ కూడా వచ్చేసారు మరి కాసేపట్లో. మరి సార్ వచ్చే వెల్కమ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.